సార్ ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిది December 5 అయితే రిలీజ్ అయిపోతా ఉంది. చార్జెస్ టికెట్ సంబంధించిన చార్జెస్ కూడా భారీగా పెంచుతా ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు మీరు? నేను ఒకటి అడుగుతా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి సినిమా నా భూతో నా భవిష్యత్తు. ప్రపంచంలో కలెక్షన్స్ అనేది తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో ఉండదు అంత కలెక్షన్స్ రేపు ఉంటున్నాయి. ఆ కలెక్షన్స్ చరిత్ర అన్ని కూడా కొట్టేస్తుంది అంతే. ఎందుకంటే దానికి అంతమంది వెయిటింగ్ ఉన్నారు, జనాలు వెయిటింగ్ ఉన్నారు కనుక దాన్ని కొంతమంది క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు, దళారులు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈజ్ నాట్ కరెక్ట్. నేనేమంటున్నానంటే ప్రజలకి మనకి ఫస్ట్ తల్లిదండ్రుల తర్వాత ఫ్యాన్స్ అనేది మనకి ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ జోబీలో మనం చిల్లు పెట్టి వాళ్ళ జోబీలు ఖాళీ అయిపోతే రేపు ఉదయం ఎంత ఇబ్బంది పడతారనేది ఒక్కసారి ఆలోచించాలి. ఇది అల్లు అర్జున్ గారు కూడా పెద్ద మనిషితో ఫీట్ చేసి మనం రేట్లు కూడా అందుబాటులో ఉండేటట్టు చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు ఆ రేట్లు మనం పెట్టకూడదు అనేది నా ఉద్దేశం. ఒకటి రేట్లు ఏదో చాలా హై రేట్లు ఇచ్చారు, మరి ఫస్ట్ టైం అంత రేట్లు కూడా అనేది ఏదో రేట్లు చాలా ఎక్కువ ఇచ్చారు. మరి ఒక్కసారి పునరాలోచించుకోవాలి గవర్నమెంట్ కూడా. 1239 ఏదో 1239 ఇచ్చారు. ఒక్కసారి ఆలోచించమనండి. ఎందుకంటే ప్రజలకి జోబీలో డబ్బులు వెళ్ళిపోతుంటే అది బ్లాక్ మార్కెట్ వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఒకటి ఉంటుంది. అలాగే మనం ఏంటంటే సినిమాని బాగా హెవీ బడ్జెట్ లో తీసారని వాస్తవం. కానీ నేనేమంటున్నానంటే మళ్ళా బ్లాక్ మార్కెటింగ్ బయటకు వెళ్లకుండా కాపాడాలి అంటే మనం ఎలా చేయాలి? ల్యాండ్ ఆర్డర్ని మనం అంతకుముందు టోటల్ ఫ్యాన్స్ కూడా ఇవన్నీ కూడా అందుబాటులో ఉండేటట్టు, ఆ ఫ్యాన్స్ టికెట్లు అందుబాటులో ఉండేటట్టు చేయాలి. గవర్నమెంట్ రేట్లు ఒక్కసారి పునరాలోచించుకుంటే బాగుంటుంది అనేది హెవీ రేట్స్ ఇచ్చారు. దాన్ని ఒక్కసారి గవర్నమెంట్ పునరాలోచించుకోకపోతే ప్రజలు, పేదవాడు సినిమాకి దూరం అయిపోతాడు, పేదవాడు మొత్తం టోటల్ ఎంటర్టైన్మెంట్ కి దూరం అయిపోతాడు. అంతంత రేట్లు అనేది హై క్లాస్ అంటే 7,000 జీతగాడు నుంచి 7 లక్షల జీతగాడు వరకు అందరూ అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే. కానీ 7,000 జీతగాడు సినిమా చూడలేడు, 14,000 జీతగాడు సినిమా చూడలేడు. 7 లక్షల జీతగాడు సినిమా చూడటానికి వస్తే థియేటర్ వాళ్ళు నష్టపోతారు, థియేటర్ వాళ్ళు ఇబ్బంది పడతారు, మనకి థియేటర్కి దూరం అవుతారు ప్రేక్షకులు. దయచేసి ఒక్కసారి పునరాలోచించండి. థియేటర్ వాళ్ళు బతకాలి, అలాగే ప్రేక్షకులకు అందుబాటులో టికెట్ ఉండాలి. అలాగే అల్లు అర్జున్ గారి సినిమా చాలా హైప్ లో ఉంది కాబట్టి హైప్ ని మనం ఎంత దాకా దాన్ని బడ్జెట్ చెయ్యాలి అనేది ఒకసారి ఆలోచించుకొని చెయ్యాలి తప్ప ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదేమో. అంతంత రేట్లు ఫస్ట్ టైం ఇస్ హిస్టరీ రికార్డ్ ఇన్ గవర్నమెంట్ ఇవ్వడం అనేది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలా మంది విమర్శలు చేస్తున్నారు, చాలా మంది విమర్శలు పాలవుతుంది కనుక అల్లు అర్జున్ గారు కూడా ఒక్కసారి ఆలోచించి పునరాలోచించి మన ఫ్యాన్స్ అందరికీ కూడా పేదవాడి నుంచి గొప్పవాడి దాకా అందుబాటులో ఉండే విధంగా, అలాగే బ్లాక్ మార్కెట్ అవ్వకుండా, అలాగే బెనిఫిట్ షోలు వేసేటప్పుడు ఎక్కడ కూడా సెల్ ఫోన్లు నాట్ అలౌడ్ అండ్ బెనిఫిట్ షోస్ టికెట్లకు బెనిఫిట్ షోస్కి ఎవరు కూడా సెల్ ఫోన్ తీసుకెళ్లకుండా ఆ కట్టడి చేసి ఆ మొత్తం టోటల్ గా ఏదైతే రివ్యూస్ ఉన్నాయో సినిమా బాగుంటే చెప్పండి, బాగాలేకపోతే చెప్పొద్దు. కానీ ఈ విధంగా ఒక్కసారి అల్లు అర్జున్ గారు కూడా పెద్ద మనసుతో ఆలోచించి, అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా పునరాలోచించి అంతంత రేట్లు కాదు పేదవాడి నుంచి గొప్పవాడి దాకా సినిమా చూసి ఎంటర్టైన్మెంట్కి దూరం కాకుండా ఆలోచించమని, అలాగే ఎగ్జిబిటర్స్ కూడా నేను వినతి ఏంటంటే ఒక్కసారి మీ బాధను కూడా చెప్పండి, మీ కష్టాన్ని చెప్పండి. ఎందుకంటే నానంటే ప్రేక్షకులు హెవీ క్రౌడ్ ఉంది, హెవీ రేట్ ఎంక్వైరీస్ ఉన్నాయి. ఎస్ వాస్తవమే, దాన్ని మనం ఇంతగా క్యాష్ చేస్తే కరెక్ట్ కాదేమో, మరుసటి రోజు నుంచి మనం ఇబ్బంది పడతామేమో అనేది ఒక్కసారి ఆలోచించి పునరాలోచిస్తే బాగుంటుంది రేట్ల మీద అనేది నా రిక్వెస్ట్. ఇంకోటి మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ చూస్తారు సినిమాలు అనే వాళ్ళు. ఈ మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు థియేటర్లకు కొద్దిగా దూరం చేసేటట్టు ఉన్నాయి. ఈ మధ్యతరగతి మీరు ఏం చెప్పాల్సుకున్నారు ఈ సినిమా పరంగా? మధ్యతరగతి కుటుంబీకులు నేను అదే అన్నాను. ఇప్పుడు లో క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ అండ్ హై క్లాస్. ఇది హై క్లాస్ టికెట్స్ లాగా ఉన్నాయి, 1,200 రూపాయలు 800 రూపాయలు అంటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఈజ్ లో క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ అండ్ హై క్లాస్ అందరూ ఉంటారు. వాళ్ళు ప్రేమతో సినిమా చూడాలని చూస్తారు. ఆ ప్రేమతో సినిమా చూడాలంటే ఎక్కడి నుంచి వెళ్తారు, ఎలాగెళ్తారు, వాళ్ళ జీతం ఎంత, వాళ్ళకి సంపాదన ఎంత, నెల సంపాదన ఎంత, ఆ ఫ్యాన్ అంటే పిచ్చి, ఆయన కంపల్సరీ ఫస్ట్ టైం చూసియాల అని ఒక ప్రేమతో సినిమా చూడాలంటే అప్పుడు ప్రేమతో మనం కూడా బడ్జెట్ అయ్యేయింది కాబట్టి కొంచెం అందుబాటులో ఉండే విధంగా ఒక్కసారి చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఇది అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక్కడ కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఎంటర్టైన్మెంట్ దూరం కాకుండా, అటు సినిమా ఇండస్ట్రీ నిర్మాతకు నష్టం కాకుండా, అటు ఇటు కాకుండా మొత్తం అందరికి అందుబాటులో ఉండే విధంగా రేట్లు చేస్తే బాగుంటుంది. కానీ ఈ విధంగా అనేది కరెక్ట్ కాదేమో అనేది చాలా హైప్ ఉన్నది. చాలా మంది బాగా ఇబ్బందికర పరిస్థితుల్లోనే అనిపిస్తుంది, జనాలు అంటున్నారు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.